నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ నావా మునిగిపోతుంది. ఇప్పటివరకు కాస్తో కూస్తో జగన్ నమ్ముతూ నడుస్తున్న నేతలు ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో దూరం అయ్యేలా కనిపిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ వైఖరి అస్సలు మారడం లేదు. ఎవరైతే తమ పార్టీని పాతాళంలోకి పడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారో ఆయన చేతికే పార్టీని అప్పగించేశారు జగన్. సజ్జలను దూరం పెట్టండి మహాప్రభు అని నేతలంతా వేడుకుంటున్నా జగన్ అస్సలు పట్టించుకోవటం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డిని స్టేట్ కోఆర్డినేటర్గా నియమించడం పైన వైసీపీలో అసంతృప్తి నీరుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. పైకి ఎవరు మాట్లాడిపోయినప్పటికీ చాలామంది సీనియర్లు అయితే గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏమాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అసంతృప్తికి ఆద్యం పోస్తూ జగన్ చేజేతుల పార్టీని నాశనం చేసుకుంటున్నారన్న చర్చ కూడా నడుస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. 175 స్థానాలకు గాను కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీ ఘోర పరాజయం పొందడానికి సజ్జల ప్రధాన కారణం అన్న చర్చ కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ నేతలు కార్యకర్తలు సజ్జల వైపే వేలెత్తి చూపారు. పార్టీని వదిలి వెళ్లిపోయిన వాళ్ళంతా సజ్జల వల్లే పార్టీకి ఈ దుస్థితి అంటూ దుమ్మెత్తిపోశారు. పార్టీ అధినేత జగన్ను కలవకుండా సజ్జల గత 5 ఏళ్లుగా అడ్డుగోడలా వ్యవహరించేవారన్న చర్చ కూడా కేడర్లో జరిగింది. ఆయన కారణంగా జగన్కు తమ గోడు చెప్పుకోలేకపోయామని చాలా మంది నాయకులు బాధపడ్డారు. జగన్ వద్దకు వెళ్లేందుకు యాక్సెస్ లేకుండా పోయిందని చెప్పుకున్నారు. ఒక రకంగా సజ్జల షాడో సీఎంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ కొందరు నేతలు జగన్ చుట్టూ ఉండే కోటరీ వల్లే పార్టీ నాశనం అయిపోతుందని మొత్తుకుంటున్నారు. సజ్జల నీడ జగన్పై పడొద్దని కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో జగన్ మళ్ళీ సజ్జలనే గుడ్డిగా నమ్ముతూ మరోసారి కీలక బాధ్యతలు కట్టబెట్టడం పార్టీలో ముసలానికి దారితీస్తోంది. 6 రీజనల్ కోఆర్డినేటర్లను ప్రకటించారు. ఇందులో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి లాంటి 5 రెడ్లు, ఒక బొత్స ఉన్నారు. వీరందరికీ హెడ్గా సజ్జలు ఉంటారు. సజ్జలు ఏది చెబితే అది చేయాల్సిందే. ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవటం, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే నివేదికలను తెప్పించుకోవటం, వాటిని విశ్లేషించడం వంటి బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడనున్నారు. ఎవరికైనా పదవులైనా మరొకటైనా చివరికి జగన్ను కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి చూపించే ప్రయారిటీ వేరుగా ఉంటుంది. సీనియర్ అయినా మీడియా ముందు మాట్లాడాలంటే సజ్జల ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ రావాల్సిందేనని, లేకపోతే మాట్లాడవద్దని చెప్తారంటారు. అయితే సజ్జలకు డబ్బుల సంచులు మోసే బ్యాచ్ తప్ప ఆయన పైన ప్రస్తుతం పార్టీలో ఎవరిలోనూ సానుకూలత కనిపించడం లేదు. సజ్జల నియామకం పైన ఎవ్వరూ మాట్లాడకపోయినప్పటికీ మౌనం పాటిస్తున్నారు. కొందరు నేతలు మాత్రం సజ్జల వ్యవహారం పైన జగన్ వద్ద తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆయనను మళ్ళీ స్టేట్ కోఆర్డినేటర్గా నియమిస్తే తాము ఎలా రాజకీయాలు చేయాలని మండిపడుతున్నారు. ఆయనను దూరం పెట్టకపోతే తమ దారి తాము చూసుకుంటామని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు. అటు సజ్జల నియామకం పైన సోషల్ మీడియాలోనూ పలువురు వైసీపీ మద్దతుదారులు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు. మొత్తంగా సజ్జల నియామకంతో వైసీపీ నేతలంతా వలస బాటలు పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 100Kకి రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.